ఈరోజు జనవరి 31 అంటే ఈ మంత్ మొత్తం అంతా కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్లో భాగంగా డిస్టిక్ రోడ్ సేఫ్టీ అథారిటీ అండ్ డిస్టిక్ హెల్త్ ఎమినెంట్ డాక్టర్స్ ఫ్రమ్ అదర్ మెడికల్ ఫీల్డ్స్ అందరూ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న విదర్ స్టేక్ హోల్డర్స్ అండ్ బేసిక్గా మేము పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ వెల్ ఆర్గనైజ్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఈరోజు అందరూ కూడా కూడుకున్నామండి. ఇందులో భాగంగా ఒక 2 కిలోమీటర్స్ వాక్, దాంట్లో మాకు మేజర్ ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో భాగంగా అందరికీ కూడా మన యొక్క లైఫ్ని ఎలా సేవ్ చేసుకోవాలి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అంటే ఇంట్లోంచి ఒక్కసారి బయటకు అడుగుపెట్టినప్పుడు ఎలా సేవ్ చేసుకోవాలి ఆ ప్రోగ్రాంలో భాగంగా అందరూ స్టేక్ హోల్డర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశాము. దీని ద్వారా ఏంటంటే నెల్లూరు డిస్టిక్ మేజర్ పబ్లిక్ అందరికీ కూడా మనం ఎలా సేఫ్గా ఉండాలి ఆ విషయం మీద బోధించడం జరిగింది. ఇందులో మేజర్ ఏంటంటే హెల్మెట్ కానీ, వితౌట్ డ్రింకింగ్ డ్రైవ్ చేయడం కానీ, ట్రిపుల్ రైడింగ్ గురించి కానీ అండ్ ఇంకా చాలా విషయాలు అందరికీ పబ్లిక్కి చెప్పడం జరిగింది. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు స్కిట్స్ చేసి గోల్డెన్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, గుడ్ సమారిటన్ అంటే ఏంటి, ఎట్లా చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు అంతా పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. అండ్ ఐ విష్ ఈ ప్రోగ్రామ్ ద్వారా కనీసం అట్లీస్ట్ కొంతమంది పబ్లిక్ అయినా అవేర్ అయ్యి వాళ్ళ లైఫ్ని ఎలా సెట్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్ద విషయాలు ఏముంది చెప్పండి. ఇఫ్ యు ఆర్ డ్రైవింగ్ ఏ వెహికల్ ముగ్గురు పోకూడదు, ప్రాపర్ లైసెన్స్ ఉండాలి, నీకు 18 years ప్లస్ ఉండాలి. ఇఫ్ యు ఆర్ డ్రైవింగ్ ఏ కార్ సీట్ బెల్ట్ జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే ఆటోల్లో ప్రయాణికులు డ్రైవర్లు తీసుకెళ్ళేటప్పుడు 15 మంది 20 మందిని తీసుకెళ్ళకూడదు. గూడ్స్ వెహికల్లో ఓవర్లోడ్ చేయకూడదు. ఎస్పెషల్లీ ఓవర్ స్పీడ్ అనే దాని వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఓవర్ స్పీడ్గా పోకూడదు. నాణ్యమైన హెల్మెట్ వేసుకోవాలి. ఇవన్నీ ఎవరికి తెలియని అందరికీ తెలిసినే. కాకపోతే రహదారి భద్రతా నియమాలు మీరు పాటించి ఫస్ట్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ లైఫ్. మీరు ఇంటి నుంచి ఈరోజు మనం అందరం ఇంటి నుంచి వచ్చాము, మళ్ళీ సాయంత్రం మన ఇంటికి వెళ్ళి మన పిల్లల్ని, మన అమ్మా నాన్నల్ని, మన వాళ్ళని మనం చూసుకోవాలా. మొన్న పోలీస్ మేడం వాళ్ళు కండక్ట్ చేసిన ఇదే వాకథాన్ ప్రోగ్రాంలో అపోలో పిఆర్ఓ ఒక మేడం మాట్లాడుతూ మనం ఇంటి నుంచి వచ్చేటప్పుడు వెళ్ళొస్తామని చెప్తాం జనరల్గా. ఆ మేడం వెళ్ళొస్తాము అని అంటే మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళాలి కదా, నీ పని నువ్వు చూసుకొని. ఆ ఒక్క స్వార్థం మనం పెట్టుకొని మన వాళ్ళ కోసమే మనం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ